ములుగు జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పేలినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో 3 పోలీసులు మృతి చెందినట్టు సమాచారం. వెంకటాపురం మండల సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తుండగా మందుపాత్ర పేలింది. అయితే ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు ధృవీకరించలేదు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఆపరేషన్ కగార్ పేరిట భద్రతా బలగాలు వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడులో మందుపాత్ర పేలుకు సంబంధించింది. ఈ మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పేలి మాత్రం 3 జవాన్లు అలాగే మరో 4గురికి తీవ్ర గాయాలంటూ మాత్రం సమాచారం ఉంది. అయితే మృతి చెందిన వారికి మాత్రం ఇంకా వాళ్ళు అధికారికంగా మాత్రం పోలీసులు ధృవీకరించారు. ఆపరేషన్ కగార్లో భాగంగా మాత్రము తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఈ 2 రాష్ట్రాల పరిసర ప్రాంతాల్లో గల కర్రెగుట్టలో మాత్రము గత 18 రోజులుగా పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. మావోయిస్టులు ఎక్కడ కనబడితే అక్కడ వాళ్ళని హతమార్చడం కోసం మాత్రం పోలీసు బలగాలు కర్రెగుట్టను చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం పోలీసులు దండకారణ్యంలో కూబింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో మాత్రము గతంలోనే మావోయిస్టులు అక్కడ అందించిన బాంబులు ప్రాంతానికి వెళ్ళిన నేపథ్యంలో ఒక్కసారిగా పోలీసులు చేసిన మావోయిస్టులు మాత్రము వాటిని పెంచడం అనేది ఈ బాంబు తాగిలో మాత్రం 3 జవాన్లు ఇప్పటికీ ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది కూడా తీవ్ర గాయాలై వాళ్ళ పరిస్థితి కొంచెం విషయంగా సమాచారం. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆపరేషన్ కగార్లో భాగంగా మాత్రం తెలంగాణ, ఛత్తీస్గఢ్ 2 రాష్ట్రాల పరిసర ప్రాంతాల్లో ఉన్న కర్రెగుట్టలో మాత్రము పోలీసు బలగాలను సుమారు 10,000 మంది పోలీసులు మాత్రము ఈ దండకాలను పంపించడం జరిగింది. 4 టీంకి సంబంధించిన పోలీసులు మన దగ్గర గుర్తిస్తున్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే గత 4 రోజుల క్రితం వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలని చెప్పిన నేపథ్యంలో మాత్రము ఈ దండకారణలో జరిగిన ఎన్కౌంటర్లను మాత్రము అక్కడున్న పోలీసులు మాత్రం ధృవీకరించలేదు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతుంది, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది. సో సెంట్రల్ లో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, అది ప్రతిపక్షంలో ఉంది. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ ఏ ఎన్కౌంటర్ జరిగినా మాత్రం ఆవిడ డెడ్ బాడీస్ అన్నింటి ఛత్తీస్గఢ్ గా తెలుస్తున్నారు, తెలంగాణకు మాత్రం పంపడం లేదు. ఇక్కడ ఈ నేపథ్యంలో మాత్రం ఇక్కడ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఎంతమంది చనిపోయారు, నిజంగానే చనిపోయారు లేదని మాత్రం కరెక్ట్ గా చెప్పడానికి మాత్రం ఎవరికి అవకాశం లేకుండా పోతుంది. అక్కడ ఏం జరిగినా మాత్రం పూర్తిగా డెడ్ బాడీస్ మావోయిస్టులు కానీ పోలీసులు కానీ ఈ డెడ్ బాడీస్ అనేది ఛత్తీస్గఢ్ తెలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్ జరిగిన సమాచారం వస్తున్నా మాత్రం ఇప్పటి వరకు ధృవీకరించుకోవడానికి కారణం ముఖ్యంగా ఇదే అనుకోవచ్చు. ఏదేమైనా ఆపరేషన్ కగార్లో భాగంగా మాత్రం కర్రెగుట్టలు మాత్రం పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. హిడ్మా టార్గెట్ చేసుకుని మాత్రం ఈ బలగాలు మొత్తం చుట్టుముడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు జరుగుతున్న ఈ 18 రోజుల కాల వ్యవధిలో మాత్రము గతంలో 3 మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఈ రోజు మాత్రము 5గురికి గాయాలైన సమాచారం ఉంది. కానీ నిన్న జరిగిన ఎన్కౌంటర్ మాత్రం సుమారు 38 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరికొంత మంది అంటే మొత్తం సంఖ్య పెరిగే అవకాశం ఉంది మన సమాచారం. ఏదేమైనా ఆపరేషన్ కగార్లో భాగంగా మాత్రము ఇంకా ఫైరింగ్ కొనసాగుతూనే ఉంది, ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉంది. ఈ ఎన్కౌంటర్ లో ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కొనసాగుతుంది. థ్యాంక్ యూ సుధాకర్.